అందరికీ నా పేరు టెండూల్ శివ. చాలా రోజులైంది వీడియో చేసి. ఐ థింక్ నన్ను క్లోజ్గా ఫాలో అయ్యే వాళ్ళకి అర్థమై ఉంటుంది నేను ఎందుకు వీడియో చేయలేదు. ఓకే, కమింగ్ టు ద టాపిక్. ఈ వీడియోలో ఏంటంటే స్టాక్ మార్కెట్కి, క్రిప్టో మార్కెట్కి, ఫోరెక్స్ మార్కెట్కి ఈ మూడింటికి మధ్యన డిఫరెన్సెస్ చూద్దాం. అండ్ ఈ వీడియోలోకి వెళ్ళే ముందు నేను ఈ క్రిప్టో మార్కెట్ అండ్ ఫోరెక్స్ మార్కెట్లో యూజ్ చేస్తున్న కొన్ని బెస్ట్ ఎక్స్చేంజెస్ అండ్ వాటి లింక్స్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. వెళ్ళి అక్కడి నుంచి రిజిస్టర్ చేసుకుని వాటిని ఇన్స్టాల్ చేసుకుని యూజ్ చేయండి. సో దట్ మన ఛానల్ కూడా ఎంతో కొంత హెల్ప్ అవుతుంది. అట్లాగే ఎవరైతే నా లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్స్ ద్వారా రిజిస్టర్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకుంటారో నాకు మీరు ఇన్స్టాగ్రామ్లో డైరెక్ట్గా మెసేజ్ చేయొచ్చు. నేను అక్కడి నుంచి మీకు ఈ క్రిప్టో మార్కెట్కి సంబంధించి కానీ ఏదైనా ఫారెక్స్ మార్కెట్కి సంబంధించి ఎటువంటి క్వశ్చన్స్ ఏమైనా ఉంటే నేను నా నాలెడ్జ్తో నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు స్టాక్ మార్కెట్లో జరుగుతున్న ప్రాసెస్ అంటే స్టాక్ మార్కెట్ దాకా వెళ్ళి షేర్స్ అసలు ఇదంతా ఏం జరుగుతుందంటే అక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఒక కంపెనీ ఓనర్ అనుకోండి. నాకు ఒక 50% 51% నాకు స్టేక్ ఆ కంపెనీలో ఉందనుకో. సో ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే నా కంపెనీని నేను 51% హోల్డ్ చేస్తున్నాను. సో నా బిజినెస్ గ్రోత్ చూడండి, ఈ కంపెనీ విపరీతంగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటాయి అని చెప్పేసి నేను వెళ్ళి ఒక ఐపీఓ లాంచ్ చేస్తున్నాను. సో ఒక ఫండ్ రైజ్ చేస్తున్నాను అనమాట. అంటే లెట్స్ టేక్ నా బిజినెస్కి డెవలప్మెంట్కి ఇప్పుడు నేను ఒక 10 crores కావాల్సి వచ్చినాయో లేకపోతే 5 crores కావాల్సి వచ్చినాయి అనుకో. సో నా కంపెనీకి ఇట్లా 5 crores నేను ఫండింగ్ రైజ్ చేస్తున్నాను. ఇది నా కంపెనీ హిస్టరీ, నా కంపెనీలో ఉన్న అంటే ఇప్పటిదా జరిగిన ట్రాన్సాక్షన్స్ కానీ లేకపోతే ఇప్పటిదాకా వచ్చిన ప్రాఫిట్స్ రికార్డ్ కానీ మొత్తం నేను ఇక్కడ ఇట్లా సబ్మిట్ చేస్తున్నాను అని చెప్పేసి ఒక ప్రొఫైల్ మొత్తం సబ్మిట్ చేసి ఐపీఓ లాంచ్ చేస్తాను. సో ఐపీఓలో ఏమవుతుందంటే నా షేర్ ఏదైతే 51% కాకుండా రిమైనింగ్ దాంట్లో నుంచి కొంత పార్ట్ అనేది ఐపీఓ కింద అలాకేట్ అయ్యి కొంతమంది ఇనీషియల్ బయ్యర్స్ వచ్చి వాటిని బై చేసుకోవడం, అంటే నా ప్రొఫైల్ చెక్ చేసి బై చేసుకుని ఫ్యూచర్లో డిమాండ్ నిజంగా ఈ కంపెనీకి ఉంటుందా లేదా అని ఒక ఎస్టిమేషన్కి వచ్చి బై చేస్తారు. సో జనరల్గా ఇది జరిగేది. అక్కడి నుంచి ఇంకేంటంటే స్టాక్ మార్కెట్లోకి వెళ్ళి ట్రేడ్ అవుతూ ఉంటుంది. సో ఇది జనరల్గా జరిగే సినారియో. ఇక్కడ ఏంటంటే లాజికల్గా మనం ఆలోచిస్తే నేను ఏదైతే ఐపీఓ లాంచ్ చేసి ఇట్లా అదంతా చేశానో నాకు ఇనీషియల్గా వస్తుంది అంతే ఫండ్. ఇంకా తర్వాత మళ్ళీ రాదు. స్టాక్ మార్కెట్లో నేను లిస్ట్ చేసేటప్పుడు మాత్రమే వస్తుంది, ఐపీఓ లిస్ట్ చేసినప్పుడు మాత్రమే వస్తుంది, ఇంకా తర్వాత రాదు. సో ఆ 5 crores యూజ్ చేసి నేను బిజినెస్ డెవలప్మెంట్స్ లేకపోతే 10 crores ఏదైతే నేను ఎంతైతే రైజ్ చేశానో ఐపీఓలో అంత వస్తుంది. నేను అది డెవలప్మెంట్స్ కోసం యూజ్ చేస్తాను. అండ్ ఆ డెవలప్మెంట్స్లో భాగంగానే ఈ స్టాక్ మార్కెట్ని నేనేం చేస్తానంటే ఈ స్టాక్ మార్కెట్ ప్రొఫైల్ని కూడా పెంచుకుంటాను. సో దట్ మార్కెట్లో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను చెప్తాను చూడండి. నాకు ఏదైనా ప్రాఫిట్స్ వచ్చినాయి అనుకోండి. సో నేను ఆ రిమైనింగ్ ఇప్పుడు నేను 51% హోల్డ్ చేస్తున్నాను నా కంపెనీలో. సో రిమైనింగ్ 49% హోల్డ్ చేస్తున్న వాళ్ళకి నేను ఎట్లా ప్రాఫిట్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తాను? కొన్ని వేస్ ఉన్నాయి. లైక్ డివిడెండ్స్ కానీ లేకపోతే నేను మార్కెట్లో ఉన్న షేర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని నేను బైబ్యాక్ చేయడం కానీ ఎక్కువ షేర్స్ని డిస్ట్రిబ్యూట్ చేస్తాను. లైక్ డివిడెండ్స్ అంటే మీరు ఎప్పుడూ ఓన్లీ ఒక క్యాష్ ఫార్మాటే అని అనుకోకండి. డివిడెండ్స్ అంటే క్యాష్ ఫార్మాట్గానే నేను డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు, లేదా కొన్ని స్టాక్స్ ఫార్మాట్లో అంటే నేనే కొత్తగా స్టాక్స్ క్రియేట్ చేసి వాటిని డిస్ట్రిబ్యూట్ చేయొచ్చు. సో ఎట్లయినా చేయొచ్చు. అట్లా డిస్ట్రిబ్యూట్ చేశాను అనుకోండి. సో అవే వేస్ అనమాట, ప్రాఫిట్ని మనం డిస్ట్రిబ్యూట్ చేసే వేస్. దీనివల్ల నాకు మెయిన్ బెనిఫిట్ ఏంటంటే జనాల్లో నా కంపెనీకి ఉన్న స్టాక్ మార్కెట్ ప్రొఫైల్ అనేది కొంచెం మంచిగా క్రియేట్ అవుతుంది. అంటే బయట కంపెనీస్తో ఉన్న పార్ట్నర్షిప్స్ కావచ్చు, నా ప్రొడక్ట్స్ ఎంత ఫాస్ట్గా బయటకు మూవ్ అవుతున్నాయో అది కావచ్చు, అట్లాగే నేను తీసుకుంటున్న స్టెప్స్ కావచ్చు, ఇవన్నీ జనాలు మానిటర్ చేసి వాళ్ళు సైకలాజికల్గా ఒక ఒపీనియన్కి వస్తారు. ఎస్, ఈ స్టాక్ బాగా పెరిగే ఛాన్సెస్ ఉంటాయి. బికాస్ నేనేం చేస్తున్నాను, నా స్టాక్ మార్కెట్ ప్రొఫైల్ని పెంచుకుంటున్నాను. లైక్ డివిడెండ్స్ డిస్ట్రిబ్యూట్ చేస్తూ కానీ లేదా బైబ్యాక్స్ ప్రకటిస్తూ కానీ. బైబ్యాక్స్ అంటే సింపుల్ ఏం లేదు, మార్కెట్లో ఇంకా ఎక్కువ సప్లై ఉంటుంది కదా. నేను ఏదైతే 49% సప్లై స్టాక్ మార్కెట్లో లిస్ట్ చేస్తాను కదా, ఆ 49%లో నుంచి కూడా నేను కొంత బై చేస్తూ ఉండడం. సో అట్లాంటివి కానీ ఇట్లా చేస్తూ ఉంటే నా స్టాక్ మార్కెట్ ప్రొఫైల్ అనేది కొంచెం మంచిగా పెరుగుద్ది అనమాట. లైక్ వేరే పెద్ద కంపెనీస్తో కూడా మంచి పార్ట్నర్షిప్స్ ఉండడం, అట్లాగే మంచి అగ్రిమెంట్స్ క్రియేట్ చేసుకొని ఫ్యూచర్ డెవలప్మెంట్స్ కోసం కానీ. సో ఇండైరెక్ట్గా నేనేం చేస్తున్నానంటే నా బిజినెస్ ప్రొఫైల్ అంటే నా కంపెనీ యొక్క మంచి ప్రొఫైల్ అనేది నేను జనరేట్ చేసుకుంటూ ఉన్నాను. సో ఈ స్టాక్ మార్కెట్ని కూడా యూజ్ చేసి. సో దీనివల్ల ఏం జరుగుతుంది, స్టాక్ మార్కెట్ ప్రైస్ ఏం పెరగదు వీటి వల్ల. కానీ ఈ ప్రొఫైల్ చూసి కొంతమంది లైక్ ఇన్వెస్టర్స్ కావచ్చు లేదా ట్రేడర్స్ కావచ్చు, ఎస్ ఈ కంపెనీ బాగా గ్రో అయ్యే ఛాన్సెస్ ఉంటుందని చెప్పి వాళ్ళు ఫీల్ అయ్యి దానికి డిమాండ్ క్రియేట్ అవుద్దని చెప్పేసి వాళ్ళు ఫీల్ అయ్యి వాళ్ళు వచ్చేసి వాళ్ళ మనీతో షేర్స్ కొంటారు.
సో దానివల్ల డిమాండ్ పెరిగి ఒక్కొక్క షేర్ వాల్యూ అనేది బాగా పెరుగుతూ వస్తుంది. అండ్ ఇక్కడ ఇంకోటి ఏం జరుగుతుందంటే, బయ్యర్స్కి ఒక సెల్లర్ ఉంటే మాత్రమే స్టాక్ మార్కెట్లో ఆ ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది. కానీ ఒకవేళ బయ్యర్కి సెల్లర్ లేడనుకోండి, ఆ ప్రైస్ దగ్గర ఆ ట్రాన్సాక్షన్ జరగదు. సో ఎక్కడైతే మళ్ళీ సెల్లర్ ఏ ప్రైస్ దగ్గర ఉన్నాడో అక్కడ మాత్రమే మనం అమ్ముకోవాలి. సో ఇది జనరల్గా స్టాక్ మార్కెట్లో జరిగే ప్రాసెస్. నేను పైన మీకు ఒక ఓవర్వ్యూ ఇవ్వాలని చెప్తున్నాను. అండ్ క్రిప్టో మార్కెట్లోకి వచ్చేటప్పుడు కూడా కొన్ని సిమిలారిటీస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు ఎట్లయితే స్టాక్ మార్కెట్లో ఐపీఓని లాంచ్ చేశారో, అట్లాగే క్రిప్టో మార్కెట్లో ఐసీఓస్ కానీ, లేకపోతే ఐడిఓస్ అంటారు, ఇనీషియల్ డెక్స్ ఆఫరింగ్స్ కానీ, లేకపోతే ఐసీఓస్ ఇనీషియల్ సెంట్రలైజ్డ్ ఎక్స్చేంజ్ ఆఫరింగ్స్ కానీ ఇట్లా అంటారు. సో సేమ్ అదే జరుగుతుంది. ఇనీషియల్గా వాళ్ళు కొంత ఫండ్ రైజ్ ప్రకటిస్తారు. సో దాని తగ్గట్టుగానే వాళ్ళకి ఆ ఫండ్ అంతా బ్లాక్ చైన్ పైన వెళ్తుంది. అండ్ వాళ్ళ ఆ ఫండ్ని వాళ్ళ ప్రాజెక్ట్ని డెవలప్మెంట్ చేయడం కోసం అని చెప్పేసి యూజ్ చేస్తారు. సో ఇది జనరల్గా అక్కడ దాకా సిమిలారిటీస్. కానీ ఇక్కడి నుంచి ఏంటంటే, ఇక్కడ క్రిప్టోలో స్పెషల్లీ పెద్ద డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు లెట్స్ టేక్ ఇథీరియంని ఎగ్జాంపుల్గా తీసుకోండి. ఇథీరియం కూడా ఇప్పుడు ఐడిఓస్ కానీ లేకపోతే ఐసీఓస్ కానీ జరిగిన తర్వాత ఇథీరియం టోకెన్ని మనం వేరే టోకెన్స్ని బై చేయడం కోసం కానీ, అంటే మనం ఇథీరియం టోకెన్ని ఇథీరియం బ్లాక్ చైన్ పైన బ్లాక్ చైన్ అట్మాస్ఫియర్ని యూజ్ చేయడం కోసం ఇథీరియం కాయిన్ని వాడుతున్నాం. లైక్ ట్రాన్సాక్షన్ ఫీజ్గా కావచ్చు, లేకపోతే ఇథీరియంని వేరే కాయిన్కి ఎక్స్చేంజ్ చేసుకోవడానికి కావచ్చు, సంహో ఏదైనా కావచ్చు, ఈ ఇథీరియం కాయిన్ని మనం ఒక మీడియం కింద వాడుతున్నాం. స్టాక్ మార్కెట్లో ఏమయ్యేది, మనం ఒక షేర్ కొన్నామంటే ఆ షేర్ని జస్ట్ మనం హోల్డ్ చేస్తూ ఉండాలి. బట్ ఇక్కడ ఏంటంటే, ఒక కాయిన్ని మనం ఇప్పుడు లెట్స్ టేక్ ఇథీరియం కాయిన్ కొంటే ఆ ఇథీరియం కాయిన్ని కూడా మనం యూజ్ చేస్తూ ఉండొచ్చు. సో అదొక డిఫరెన్స్ అనమాట. స్టాక్ మార్కెట్లో ఏమవుతుందంటే, ప్రతి కంపెనీకి కూడా కొన్ని బ్యాకప్ అసెట్స్ కానీ లేకపోతే రిజర్వ్స్ అని ఉంటాయి. బట్ క్రిప్టో మార్కెట్లో అవేం ఉండదు. ఇదంతా ఒక నెట్వర్క్ బేస్డ్ మీద రన్ అవుతుంది. సో ఇదొక డిఫరెన్స్. అట్లాగే స్టాక్ మార్కెట్లో ఏంటంటే, ఖచ్చితంగా ఒక బయ్యర్కి సెల్లర్ ఉంటే మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతుంది. అండ్ అట్లాగే సెల్లర్కి ఒక బయ్యర్ ఉంటే మాత్రమే ట్రాన్సాక్షన్ జరుగుతుంది, లేకపోతే జరగదు, అంటే ఆ ప్రైస్ దగ్గర. బట్ క్రిప్టో మార్కెట్లో ఏంటంటే అట్లా కాదు. ఒక థర్డ్ పర్సన్ సెల్లర్ లాగా లేదా థర్డ్ పర్సన్ బయ్యర్ లాగా లిక్విడిటీ పూల్ అనేది ఒకటి ఉంటుంది. అంటే ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి, మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. లెట్స్ టేక్ స్టాక్ మార్కెట్లో ఇప్పుడు ఒక కంపెనీ షేర్ మీరు కొన్నారు. దాని ప్రస్తుతం మార్కెట్ ప్రైస్ ఒక 100 రూపీస్ నడుస్తుంది అనుకోండి. కానీ మీరు కొన్నారు, ఇప్పుడు అమ్ముదాం అనుకుంటున్నారు 100 రూపీస్ దగ్గర, కానీ బయ్యర్ ఎవరు లేరు. సో అట్లాంటప్పుడు ఖచ్చితంగా మీరు బయ్యర్ ఏ రేట్ దగ్గర ఉన్నారో చెక్ చేసుకోవాలి. 93 దగ్గర ఉన్నారా, 94 దగ్గర ఉన్నారా, ఖచ్చితంగా వాళ్ళ రేటుకి వెళ్ళి అమ్మాల్సి వస్తుంది. బట్ క్రిప్టో మార్కెట్లో ఏమవుతుందంటే, ఇక్కడ ఒక లిక్విడిటీ పూల్ అనేది ఒక ఎక్స్ట్రా ఉంటుంది. ఆ లిక్విడిటీ పూల్ ఏమవుతుందంటే, ఇప్పుడు 100 రూపీస్ అని నేను చెప్పాను కదా, సేమ్ లెట్స్ టేక్ ఒక క్రిప్టో కాయిన్ మీ దగ్గర ఉంది. అది 100 రూపీస్ దగ్గర మీరు ప్రస్తుతం ప్రైస్ నడుస్తుంది అనుకోండి. మీరు 100 రూపీస్ దగ్గర అమ్మాలంటే, ఒకవేళ ఎవరు బయ్యర్ లేకపోయినా కూడా లిక్విడిటీ పూల్ని యూజ్ చేసి మీరు 100 రూపీస్ దగ్గర అమ్మేసేయచ్చు. సో అది క్రిప్టో మార్కెట్లో ఉన్న ఒక బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే, ప్రతి ట్రాన్సాక్షన్ని కూడా కంప్లీట్గా మానిటర్ చేయగలిగే శక్తి క్రిప్టో మార్కెట్కి ఉంటుంది, లైక్ క్రిప్టో బ్లాక్ చైన్స్కి ఉంటుంది. కానీ స్టాక్ మార్కెట్లో ప్రతి ట్రాన్సాక్షన్స్ని మానిటర్ చేయలేం. ప్లస్ ఇంకొకటి ఏంటంటే, స్టాక్ మార్కెట్లో కొంచెం మ్యానిపులేట్ చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది. లైక్ అంటే కంపెనీ మధ్యన పార్ట్నర్షిప్స్ కావచ్చు, వాళ్ళు స్టాక్ మార్కెట్ ప్రొఫైల్ని పెంచుకోవడం కోసం కొన్ని అంటే వెనక చాలా చేయొచ్చు, లైక్ మ్యానిపులేట్ చేయొచ్చు. సో దట్ వాళ్ళ స్టాక్ ప్రైస్ కానీ షేర్ ప్రైస్ కానీ పెంచడం కోసం. సో అట్లా చాలా ఎక్కువ ఉంటుంది. మీకు కనపడకుండా, మీకేం ప్రూఫ్ లేకుండా వెనక చాలా మ్యానిపులేషన్ అయితే జరగవచ్చు. కానీ క్రిప్టో మార్కెట్లో ఏంటంటే, అలా చేయడానికి కూడా ఎక్కువ శాతం ఛాన్సెస్ ఉండవు. లైక్ దొరికిపోతారు ఊరికే. ఏదైనా స్కామ్ చేసినా కూడా చాలా ఫాస్ట్గా బయటపడే అవకాశం క్రిప్టో మార్కెట్లో ఉంది. సో ఎందుకంటే మొత్తం బ్లాక్ చైన్ రికార్డ్స్ కాబట్టి, ఇప్పుడు అమెరికన్ ప్రెసిడెంట్ లాంచ్ చేసిన కాయిన్, ట్రంప్ కాయిన్, దాని యొక్క పుట్టుపూర్వతాలు మొత్తం ఒక్కొక్క పర్సన్ ఎంత హోల్డ్ చేస్తున్నారు, టాప్ హోల్డర్ ఎంత హోల్డ్ చేస్తున్నారు, మొత్తం ఇప్పుడు మీరు కూడా చూడొచ్చు. సో అంత శక్తి ఈ బ్లాక్ చైన్కి ఉంది. సో అదనమాట డిఫరెన్స్ క్రిప్టో మార్కెట్కి దానికి. అండ్ నెక్స్ట్ బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే సప్లై. స్టాక్ మార్కెట్లో సప్లై అనేది కంట్రోల్ చేయొచ్చు ఎవరైతే ఈ డైరెక్టర్స్ ఉంటారో వాళ్ళందరూ. లైక్ వాళ్ళు కావాలంటే ఎక్కువ స్టాక్స్ అంటే ఎక్కువ షేర్స్ క్రియేట్ చేయొచ్చు, అవసరమైతే మార్కెట్లో నుంచి వాళ్ళు బైబ్యాక్ చేయొచ్చు. అండ్ కొన్ని చిన్న షెల్ కంపెనీస్ నుంచి కూడా వాళ్ళు కొనేసే అవకాశం ఉంటుంది. సో అది స్టాక్ మార్కెట్లో ఎక్కువ జరుగుతూ ఉంటాయి, మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. కానీ క్రిప్టో మార్కెట్లో ఏంటంటే, ఎట్లయితే వేరే వ్యాలెట్స్ నుంచి, ఇప్పుడు ఎట్లయితే ఇక్కడ స్టాక్ మార్కెట్లో వేరే షెల్ కంపెనీస్ నుంచి కొంటారో, అట్లాగే క్రిప్టో మార్కెట్లో కూడా
వేరే వేరే వ్యాలెట్ అడ్రస్ల నుంచి ఆ సేమ్ కాయిన్స్ని కొని ముందే దాచుకొని పెట్టుకోవడం, లైక్ కస్టమర్స్ లాగానే, అంటే ఇండివిజువల్గా ఎవరైతే మనం ఇండివిజువల్ ఇన్వెస్టర్స్ ఉంటారు కదా వాళ్ళకి లాగానే కొంచెం చిన్న చిన్న వ్యాలెట్స్ నుంచి పెద్దోళ్ళు ముందే కొనేసుకొని పెట్టుకోవడం, అంటే ఒక 60-70% సప్లైని కంట్రోల్ చేయడం చేస్తారు. బట్ కొంత ఫిక్స్డ్ సప్లై లేదా ఒక సప్లై లాక్ అనేది ఉంటుంది. అంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు బిట్ కాయిన్కి వస్తే 21 మిలియన్ అనేది ఫిక్స్డ్ సప్లై, ఇంకా దాన్ని ఎవరు మార్చలేరు. అది ఒక బ్లాక్ చైన్కి ఒక అటాచ్ చేసిన ప్రోగ్రామ్ లాంటిది అనమాట. సో అది ఇంకెవరు మార్చలేరు. కానీ ఇక్కడ ఏంటంటే ఆ డైరెక్టర్స్ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు వాళ్ళకి అనుకూలంగా మార్చుకోవచ్చు. సో దానికి ఎవరు అడ్డు ఎవరు చెప్పరు. ఈవెన్ వాళ్ళకి ఇష్టం వచ్చినప్పుడు ఎక్కువ షేర్స్ని క్రియేట్ చేయొచ్చు. మళ్ళీ ఐపీఓస్లో నేను ఇందా చెప్పాను కదా, మళ్ళీ ఐపీఓస్ లాగా లాంచ్ చేసి లైక్ కొంత ఎక్కువ ఫండ్ రైజ్ చేయొచ్చు వాళ్ళ ఫర్దర్ బిజినెస్ డెవలప్మెంట్ కోసం, ఏదైనా చేయొచ్చు. సో అదొకటి అనమాట. ఇంకొకటి బిగ్గెస్ట్ డిఫరెన్స్ ఏంటంటే, చాలామంది ఏమనుకుంటారంటే ఈ కంపెనీ బిజినెస్లో వచ్చిన ప్రాఫిట్ వల్ల ఈ షేర్ వాల్యూ పెరుగుతుందని అనుకుంటున్నారు. అది కంప్లీట్గా తప్పు. కేవలం ఆ వాళ్ళు స్టాక్ మార్కెట్లో వచ్చిన ప్రాఫిట్స్ని వాళ్ళంతటికి వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటే మాత్రమే, అంటే డైరెక్టర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేద్దాం అనుకుంటే మాత్రమే, అది కూడా డివిడెండ్స్ ఫార్మాట్లో కస్టమర్స్ ఎవరైతే ఆల్రెడీ స్టాక్స్ హోల్డ్ చేస్తున్నారో వాళ్ళందరికీ వస్తుంది. అంతేగాని దానివల్ల డైరెక్ట్గా స్టాక్ వాల్యూ ఏం పెరగదు. బట్ వాళ్ళు తీసుకుంటున్న స్టెప్స్ వల్ల ఎక్కువ మంది ఇన్వెస్టర్స్ కావచ్చు, లేకపోతే ఇన్వెస్టర్ సెంటిమెంట్ మెయిన్గా బాగుంటే ఆటోమేటిక్గా ఫారెన్ ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే మన కంట్రీలో ఉన్న రీటైలర్స్ కానీ వాళ్ళు ఒక ఎస్టిమేషన్కి వచ్చి వాళ్ళ స్టాక్ని కొని ఆ స్టాక్ వాల్యూ డిమాండ్ పెరిగి దాని వాల్యూ పెరగడం జరుగుతుంది. సో అట్లా జరుగుతుంది. కానీ డైరెక్ట్గా ప్రాఫిట్స్ పెరగటం వల్ల ఈ కంపెనీ స్టాక్ వాల్యూ డైరెక్ట్గా పెరిగిపోతుంది. దెర్ ఇస్ అ కనెక్షన్, ఆ కనెక్షన్ మీరు అర్థం చేసుకోవాలి. అట్లాగే ఇక్కడ కూడా కాయిన్స్ వాల్యూస్ పెరుగుతున్నాయి అంటే, ఈ క్రిప్టో కాయిన్స్ వాల్యూస్ పెరుగుతున్నాయి అంటే కేవలం డిమాండ్ అండ్ సప్లై వల్ల మాత్రమే పెరుగుతాయి. ఇప్పుడు స్టాక్ మార్కెట్లో ఏమైంది, ఇప్పుడు ఒక కంపెనీ, ఇప్పుడు లెట్స్ టేక్ మనం ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాను, నా కంపెనీ, నేను ఏదైతే ఇందాక ఎగ్జాంపుల్ తీసుకున్నాను నా కంపెనీలో నేను ఒక మంచి స్టాక్ మార్కెట్ ప్రొఫైల్ని, అంటే నేను డివిడెండ్స్ ఇస్తూ ఉన్నాను, నా బిజినెస్ బాగా జరుగుతుంది, ప్రాఫిట్స్ ఉన్నాయి, సో అంత బాగా జరుగుతున్నప్పుడు ఎక్కువగా ఇన్వెస్టర్ సెంటిమెంట్ పాజిటివ్గా ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి వాళ్ళంతటికి వాళ్ళు పోటాపోటీగా కొనుక్కుంటే ఆ డిమాండ్ వల్ల స్టాక్ మార్కెట్ స్టాక్ వాల్యూ అనేది పెరుగుతుంది. సో సేమ్ అట్లాగే ఇక్కడ కూడా క్రిప్టో కాయిన్స్ కూడా డిమాండ్ పెరిగి ఆ క్రిప్టో కాయిన్ వాల్యూ అనేది పెరుగుతూ ఉంటుంది. అంతేగాని అవి ఏం ఉత్తగా పెరగవు. బికాస్ చాలామంది ఎందుకు పెరిగిపోతుంది అనుకుంటున్నారు. సేమ్ స్టాక్ మార్కెట్లో జరిగే సినారియోనే ఇక్కడ కూడా జరుగుతుంది. కాకపోతే ఏంటంటే కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. ప్రతిదీ మనకి ఇక్కడ బ్లాక్ చైన్లో రికార్డ్ అయ్యి ఉంటుంది, ఇక్కడ అట్లా రికార్డ్ అయ్యేం ఉండదు. సో ఇక్కడ ఇదొక డిఫరెన్స్. అండ్ నెక్స్ట్ నేను చెప్పాను కదా, ఫిక్స్డ్ సప్లై ఉంటుంది క్రిప్టో మార్కెట్లో. స్టాక్ మార్కెట్లో అట్లా ఫిక్స్డ్ సప్లై అనేది ఏమి ఉండదు. వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎంత కావాలంటే వాళ్ళు క్రియేట్ చేసుకోవచ్చు.